హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ బ్లాగ్స్ అండ్ కుకింగ్ ఛానల్. సో ఈరోజు మనం బ్లాగ్ ఏంటంటే బీర్నీస్ కర్రీ అండి. అంటే బీర్నీస్ అండ్ టమాటో రెండు కలిపి దాని ప్రాసెస్ ఏందో చూసేద్దాం. సో లెట్స్ సీ ద ప్రాసెస్. సో ఫస్ట్ మనం బాండీ పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ కాగాక దాంట్లో ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయాలి. వేసిన తర్వాతకి అవి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాతకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలన్నమాట. సో అది కూడా మనకి పచ్చి స్మెల్ అనేది పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర ఉంటుంది కదా, సో మనం అవి యాడ్ చేసుకోవాలి. అది కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పసుపు యాడ్ చేసుకోవాలి. సో పసుపు కూడా కొంచెం పచ్చి స్మెల్ పోయేంత ఫ్రై అయ్యి, సో దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ని యాడ్ చేయాలి. ఎందుకంటే మనము ఆల్రెడీ బీర్నీస్ అనేది మనం కట్ చేసి పెట్టుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట. ఉడకబెట్టి మనం సైడ్కి పెట్టేసుకుంటాం కదా, ఆల్రెడీ అవి ఉడికిపోతాయి కదా. సో మనం ఇందులో ఫస్ట్ టమాటో యాడ్ చేయాలి. టమాటో కూడా మనకి ఉడకాలన్నమాట. ఆల్రెడీ అవి ఉడికినాయి కాబట్టి మనం అవి వేయకుండా ఫస్ట్ టమాటో వేయాలి. టమాటో వేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసిన తర్వాతకి టమాటో కూడా ఫ్రై అయినాక మనము వాటర్ అనేది తీసేసి ఉడకబెట్టి పెట్టుకున్న బీర్నీస్ అనేది ఇందులో యాడ్ చేయాలి. సో దట్ మనకి ఇంకా రెండు మిక్స్ అయిపోతాయి. ఫస్ట్ ఇవి వేసి తర్వాత టమాటో వేస్తే కొంచెం ఉడకనట్టు అనిపిస్తుంది. సో దిస్ ఈజ్ మై స్టైల్ ఆఫ్ కుకింగ్. సో కొంచెం ఒక 5 మినిట్స్ తర్వాత కొంచెం ఆయిల్లో బీర్నీస్ కూడా ఫ్రై అయిన తర్వాతకి మనం కావాల్సిన కారం అనేది యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ కారం యాడ్ చేసిన తర్వాత లాస్ట్కి ధనియా పౌడర్ యాడ్ చేసుకొని సో మన కర్రీ రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.